శక్తివంతుడైన గొప్ప తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి 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 చెల్లిస్తూ ఉంటున్నాం. ఆది అంతం లేని వాడవైన తండ్రి, అద్భుతకరుడు తండ్రి, ఆశ్చర్యకర్తవు, బలవంతుడైన గొప్ప తండ్రివి, సమాధానకర్తవునైనా నిన్నే ఆరాధిస్తున్నాం, నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను గణపరుస్తూ ఉంటున్నాం. సర్వశక్తి గొప్ప దేవుడవు నా తండ్రి, మమ్మల్ని అందరినీ ఈ విధముగా ఒక సహవాసంగా కూడి వచ్చటికి ఇచ్చిన కృపా సహాయమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. జీవం గల నాయన, నా ప్రభు చేరవచ్చిన బిడ్డలందరినీ బట్టి వందనాలు నాయన. ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి నీ యొక్క కృప చేత కాచి నా తండ్రి ముట్టి నా తండ్రి బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా వచ్చిన వారు నాయన నిన్ను స్తుతించి ఆరాధించి మహింపరిచి ఉంటున్నారు. మీకు వందనాలు నాయన. మరి ఇప్పుడు వాక్యం వినడానికి నా తండ్రి సమయమే ఉంటుండగా నా తండ్రి నీ వాక్యం చెప్పబోచుంటున్నా. నీ కుమార్తె నా తండ్రి డాక్టర్ మెర్సియా సెల్వమలార్ జస్టిన్ గారిని మీ యొక్క చేతులకు అప్పచెప్పుతూ ఉంటున్నాం నా తండ్రి. నా ప్రభా వీడను మీ సెలవు చాటున మరుగుపరిచినైనా మీరే మాతో మాట్లాడగలందులకై వేడుకోం ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఆమె మాట్లాడబోయే ప్రతి మాట నా తండ్రి నీ యొక్క మాటగా ఉండి నా తండ్రి మీరే మాతో మాట్లాడండి తండ్రి. నా తండ్రి వాక్యం వింటుండగా నాయన నా ప్రభా మా 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 హృదయములను మేము మార్చుకుని వారముగా తగినట్లుగా నా తండ్రి వాక్యానికి తగినట్లుగా మలుచుకొని నా తండ్రి మేము వాక్యానుసారంగా నడుచుకునే వారంగా జీవించే వారంగా ఉండునట్లు కృపా సహాయం మాకు దయచేసి నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దయామయడ, కృపామయడ, ఎంతో గొప్ప సమయమునైనా నా తండ్రి ఎంతో మందికి లేనటువంటి గొప్ప తండ్రి నా ఇటువంటి సమయం మాకు ఇచ్చినావు, నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నా తండ్రి నా దేవ ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్కరూ అభివృద్ధి పొందుకున్నటకు నీ సహాయం దయచేయండి నాయన. మీ ఆత్మ చేత నింపండి నా ప్రభువా. ముఖ్యంగా మీరు అక్కడ నిమిత్తమే మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి నీ ఎదుట నా తండ్రి మేము నిష్కలంకలం నిష్కపటులముగాను నిలవబడుట కృప దయచే సహాయం దయచేయమని నా తండ్రి ఈ సమయాన్ని నీ యొక్క మహిమలో నా తండ్రి ఆశీర్వదించగలందులకై ప్రార్థిస్తూ ప్రార్థన నా ప్రభువును తన కుమారుడైన యేసుక్రీస్తు దివ్యమైన శక్తి గల బలము గల నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మనకి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడానికి సిస్టర్ స్వర్ణలత సిస్టర్ గారు సిద్ధంగా ఉన్నారండి. ఓవర్ టు సిస్టర్ జానకి రవిచంద్ర గారు, ప్లీజ్ అమ్మా. అందరికీ వందనాలండి. మన మధ్యలో స్పీకర్ని పరిచయం చేయడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. డాక్టర్ మర్సియా సెల్వ మల్లర్ జస్టిన్ గారు బెంగళూరులో జేవియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లో ప్రొఫెసర్ గా పనిచేస్తా ఉన్నారు. అంత మాత్రమే కాకుండా వారు నార్త్ ఇండియా మిషనరీ సొసైటీ గౌరవ అధ్యక్షురాలుగా ప్రభువుని సేవిస్తూ అనేక రకాలుగా మరి దేవుని పరిచయంలో అనేక రకాలైన బాధ్యతలు ఆవిడ నిర్వహిస్తా ఉన్నారు. బ్లెస్ ఇండియా ప్రాజెక్ట్ లో ఎడ్యుకేషనల్ కోఆర్డినేటర్ గా మరియు గ్లోబల్ ట్రస్ట్ పార్ట్నర్స్ అండ్ సంస్థకు జాతీయ సమన్వయకర్తగా సేవలు అందిస్తూ యువకులకు లీడ్ టుడే అను బైబిల్ ఆధారిత నాయకత్వ శిక్షణ కూడా అందిస్తున్నారండి. మరియు వారు 1-to-1 డిసైపుల్షిప్ ఆఫ్ బైబిల్ ఎడ్యుకేషన్ అండ్ కోర్సును దూర విద్య ద్వారా అందిస్తా ఉన్నారు. మరియు ద గ్రేట్ డైరెక్టర్స్ ఆఫ్ డిసైప్లింగ్ మార్కెట్ ప్లేస్ లీడర్స్ వంటి కోర్సులో కూడా ఆవిడ శిక్షణ ఇస్తా ఉన్నారండి. మరి ఈ గ్రూప్ ప్రేయర్ తర్వాత నేను నేషనల్ ప్రేయర్ గ్రూప్ లో జాయిన్ అవుతా ఉంటాను చెప్పాను కదా, ఆ గ్రూప్ ఈవిడే స్టార్ట్ చేశారండి. ఆవిడ వర్క్ చేస్తా అసలు ఒక్కరోజు ఖాళీ దొరికినా సరే ఆవిడ ట్రావెల్ చేస్తూ చాలా బిజీగా వర్క్ చేస్తుంటారంటే ఆల్ రౌండర్ గా ఆవిడ ప్రేయర్ ఇంటర్సెషన్ ప్రేయర్ కూడా చాలా కమిట్మెంట్ తో బర్డెన్ తో చేస్తూ ఉంటారండి. బాబీ అన్న నాకు అవకాశం ఇచ్చినప్పుడు వాక్యం షేర్ చేయడానికి లేదు మరి ఈవిడ దగ్గర ఎంతో అనుభవం దేవుని కొరకు ఎంతగానో పనిచేస్తా ఉన్నారు. ఈవిడ ద్వారా మనం వింటే మనందరం తప్పకుండా ఆశీర్వదింపబడతామని నేను ఆశిస్తా ఉన్నానండి.
ఈ అవకాశాన్ని బట్టి అన్నకు వందనాలు. Over to you, Dr. Marcia. We are so happy to have you in our midst. I hope God is going to use you in our midst. We are all going to be blessed. Thank you. Over to you, Dr. Marcia. Thank you, Pastor, and the whole congregation. I'm really blessed this morning to be with you. దైవజనులకి మరి ఇక్కడ కూడుకున్న సంఘం అంతటికి కూడా వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో ఉన్న వారందరికీ కూడా వందనాలు. నిజంగా మీ మధ్యన ఉండడానికి నేను ఎంతగానో ఆశీర్వదించబడ్డాను. It is really a privilege to be with the children of God who are continuously interceding for the nation. నిరంతరము దేశము కొరకు విజ్ఞాపన చేస్తున్న దైవికమైన బిడ్డలతో ఉండడము అది ఎంతో ఆధిక్యతగా భావిస్తున్నాను. I praise God that God is raising up such strong children of God with the guidance and direction of the servants of God. మరి దైవిక బలముతో నింపబడిన దేవుని యొక్క బిడ్డలను దేవుడు లేపుతూ దేవుడి పనిలో దైవజనులుగా వాడుకోబోతున్నారని నేను ఎంతగానో నమ్ముచున్నాను. So this morning, as we are assembled here as children of God, I just wanted to give you a portion of the great directives. The first part, that is the great commitment. మరి దేవుని బిడ్డలుగా మనం ఈ ఉదయకాల సమయంలో అందరం కూడా సమకూడి ఉంటుండగా దేవుని వాక్యంలో నుంచి ఒక నిబద్ధత లేకపోతే తీర్మానం గూర్చిన వచన భాగాన్ని జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాను. When we look at the great directives that God has given us, it is a description of God's strategic mission. మరి ఒక మార్గాన్ని దేవుడు నిర్దేశిస్తున్నాడు అంటే అది ఉన్నతమైన దేవుని ప్రణాళికలో దేవుని చేత నిర్దేశించబడినదై ఉంటది. And why God has a strategic mission? Because it has to play a key role in God's purpose for our lives and the creation. We are in a world, right, which is created. And therefore, God's strategic mission plays a key role in God's purpose for our lives as well as the creation. మరి మనం అందరము కూడా దేవుని చేత సృష్టించబడిన వారము. దేవుని చేత సృష్టించబడిన మనందరి జీవితాల్లో దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళికతో కూడిన ఉద్దేశము నెరవేర్చబడ్డానికి, అది మన ద్వారా జరిగించబడ్డానికి, మన ద్వారా ఈ సృష్టిలో జరిగించబడ్డానికి దేవుడు దానిని నిర్దేశించి ఉన్నారు. And through these directives, God also gives us a view, a glimpse, how we are to live and what we should do. దేవుడు నిర్దేశించిన ఈ మార్గాల ద్వారా మనము ఎలా జీవించాలి, ఎలా నడుచుకోవాలన్నది దేవుడు దాని ద్వారా మనకు నేర్పిస్తూ వచ్చారు. When we look at the three great directives, they give us synergy rather than looking at each directive separately and focusing on each directive, focusing and working on each directive separately. They have a synergy when they work together. మరి దేవుడు నిర్దేశించిన ఆ మూడు మార్గాలు లేకపోతే మన గమ్యాలు గురించి ఒకవేళ ఆలోచన చేసినట్లయితే అవి మూడు కలిపి మన జీవితంలో ఉన్నట్లయితే ఎంతో దైవికమైన బలాన్ని మనము పొందుకుంటూ ఉంటాము. And we know that the word of God is the ultimate authority to tell us what we are to do, how we are to live, and it gives us a motivation, it gives us a platform as well as a message and the method to fulfill God's master plan for our lives and for the creation. మన అందరము కూడా ఎలా నడుచుకోవాలి, ఎలా జీవించాలి, ఎలా ప్రవర్తించాలి అనడానికి అంతిమంగా నిర్దేశించబడినది కేవలము దేవుని వాక్యం మాత్రమే. ఈ దేవుని వాక్యము మనందరి జీవితాల్లో మాదిరిగా ఉంది. మనందరినీ కూడా సిద్ధపరిచేది, మనందరినీ కూడా తయారు చేసి ముందుకు నడిపించేది. So what are these three great directives? ఈ మూడు ఓకే కంటిన్యూ
సిస్టర్ కంటిన్యూ. So the first directive talks about we as stewards of God's creation to bring him glory. మరి దేవుడు నిర్దేశించిన మొట్టమొదటి పని ఏంటంటే ఈ సృష్టిలోని మన ద్వారా దేవుని నామానికి మహిమ తెచ్చే విధముగా ఆ పరిచర్య అనేది ఉండాలి. So the first directive talks about why God created us and what is his expectation for us as human beings living in this planet. మరి భూమి మీద మనం జీవిస్తున్నాము కాబట్టి ఈ గ్రహంలో మనం ఎందుకు సృష్టించబడ్డాము, దేని కొరకు సృష్టించబడ్డాము, దేని కొరకు పని చేయాలన్నది దేవుని ద్వారా మాత్రమే మనం నిర్దేశించబడుతూ ఉంటాము. We read God's great first directive, that is God's commitment, our commitment to God in Genesis 1:26-28. దేవుడు నిర్దేశించిన మొట్టమొదటిది అనగా మొట్టమొదటి మార్గం ఏంటంటే ఆదికాండము 1వ అధ్యాయము 26 నుంచి 28 వచనాల్లో మనం అది చూడగలుగుతాం. The second directive is to love God and love one another. దేవుడు నిర్దేశించిన రెండవ మాట ఏంటంటే మనము మొట్టమొదటిగా దేవుణ్ణి ప్రేమించాలి, అదే సమయంలో మన వలె మన పొరుగు వారిని ప్రేమించాలి. And we see that when Jesus was asked what is the rule or law that one should follow, Jesus gave it summarized in two, right? God's purpose, God to love one another and to love God. Because you understand that God is love and God does everything out of this one basic motive. There is no other motive in God's work. యేసు ప్రభు జీవిస్తున్న కాలంలో ఒకరు వచ్చి ఆయన్ని ప్రశ్న అడిగినప్పుడు ఆజ్ఞల్లో ప్రధానమైనది ఏదన్నప్పుడు యేసు ప్రభు వారే స్వయముగా చెప్పిన మాట ఏంటంటే నీ పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమించాలి, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఎందుకంటే దేవుడు ప్రేమమయుడై ఉన్నాడు. దేవునిలో ప్రేమ తత్వం తప్ప మరి ఏది కూడా కనబడదు. And the third directive is the Great Commission. Thorough preparation and adherence to regulations. దేవుడు నిర్దేశించిన మూడవ మాట ఏంటంటే Following legal procedure. We see in Matthew 28:19, Jesus says, go and make disciples of all nations. 28వ అధ్యాయం మత్తయి సువార్త ఆ చివరి భాగం 19వ వచనంలో అంటాడు, మీరు సమస్త దేశంలో వెళ్ళి సమస్త ప్రదేశంలో అందరినీ కూడా నా శిష్యులుగా తయారు చేయండి అని చెప్తారు. So the sacrifice of Jesus on the cross, his death, his resurrection, is the only means that we have to deal with sin and rebellion. యేసు ప్రభు వారి శిలువపై చేసిన త్యాగము అనగా ఆయన మరణము, అదే సమయంలో పునరుద్ధానము, దాని శక్తిని బట్టి మనం పాపముతో ఎలా వ్యవహరించాలో, పాపమును ఎలాగ మన జీవితంలో తగ్గించుకోవాలో అన్నది మనకి నేర్పిస్తుంది. So if nations have to take part in God's redemption plan, they have to hear the good news. దేశము విమోచన కిందకి రావాలంటే లేదా దేశం విమోచించబడాలి అంటే ఏ దేశమైనా సరే అది దేవుడి యొక్క ప్రణాళిక కిందకి రావాలి, ఆ విమోచన పథకం కిందకి రావాలి. Without hearing the good news, there is no way they can take part in the redemption plan, the salvation plan that is given by God, our Heavenly Father. మరి విమోచన కింద దేవుడు అనుగ్రహించిన ఆ యొక్క వాక్యాన్ని లేకపోతే ఆ శుభవార్తని వినకపోతే దేవుడి ప్రణాళికను అర్థం చేసుకోలేము, దేవుడి చిత్తాన్ని నెరవేర్చలేము. This can happen only if we, the children of God, who are living a life of faith, a life of commitment to justice, to righteousness, and loving kindness, just as we live like our Heavenly Father. ఈ విమోచన అనేది ఎప్పుడు జరుగుతుందంటే మొట్టమొదటిగా దేవుని బిడ్డలుగా ఉన్న మనము దేవుని యొక్క ప్రేమతోనూ కనికరముతోనూ నీతి న్యాయములతోనూ యథార్థతతోనూ మనం నడుచుకుంటున్నప్పుడు మన ద్వారా
ఆ విమోచన కార్యాన్ని దేవుని వాక్యం ద్వారా దేవుడు జరిగిస్తాడు. To go much deeper into the great commitment, we will read Genesis 1, chapter 1, verses 26 to 28. మరి దేవుడు నిర్దేశించిన ఈ ఆజ్ఞను మనం తెలుసుకోవడానికి మొట్టమొదటిగా ఆదికాండము 1వ అధ్యాయము 26 నుంచి 28 వచనాల వరకు మనం చదువుకుందాం. So I'll read in English. Then God said, "Let us make man in our image, in our likeness, and let them rule over the fish of the sea and the birds of the air, over the livestock, over all the earth, and over all the creatures that move along the ground." So God created man in his own image. In the image of God, he created him. Male and female, he created them. God blessed them and said to them, "Be fruitful and increase in number, fill the earth and subdue it, rule over the fish of the sea and the birds of the air, and over every living creature that moves on the ground." దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము, వారి సముద్ర చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్తున్నాడు. Again, if you see in verse 31, God saw all that he made, and it was good, very good. And there was evening and there was morning, the 6th day. 31వ వచనం చూసినట్లయితే దేవుడు తాను చేసినది యావత్తు చూసినప్పుడు అది చాలా మంచిగా నుండెను, అస్తమయమును ఉదయమును కలగగా 6వ దినమాయెను. And look at chapter 2, verse 15. The Lord God took the man and put him in the garden of Eden to work it and take care of it. 2వ అధ్యాయం 15వ వచనంలో, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదెను తోటను సేద్యపరచుటకు, దాని కాచుటకు దానిలో ఉంచెను. So when we study the creation story, and it answers most of the basic questions asked by every human being. మరి ఈ సృష్టి గురించి మనం అంతా కూడా చూసినప్పుడు మనిషి ఏ విధంగా నడుచుకోవాలని దేవుడు నిర్దేశించాడో అదంతా కూడా మనకి స్పష్టంగా కనబడుతుంది. Today, the problem of the world is that they don't know the answers to many questions of life. ఈ లోకంలో ఉన్న ప్రధానమైన సమస్య నేటి దినాల్లో ఏంటంటే, జీవితంలో ఎదురయ్యే అనేకమైన ప్రశ్నలకి వాటి జవాబు తెలియక వారు సతమతమవుతున్నారు. We are a blessed lot because the word of God gives answers to all the questions of life. మనందరికీ కూడా ఎంతో గొప్ప దేవుడు ఉన్నాడు. ఎందుకంటే మన జీవితంలో ప్రశ్నలు ఏ రీతిగా ఏ రూపంలో వచ్చినా సరే వాటన్నిటికీ కూడా జవాబునిచ్చే ఒక గ్రంథాన్ని, అదే బైబిల్ని దేవుడు మన ముందర పెట్టి ఉన్నాడు. Many of our fellow Indians do not know why they have been created. What is their purpose in life? How they have to live. So they live a life which is unworthy of the God who created them. మరి మన తోటి భారతీయులైన అనేక మందికి తెలియలేని సంగతి ఏంటంటే, అసలు వారు ఎందుకు సృజించబడ్డారు, ఎవరి చేత సృజించబడ్డారు, వారు నడుచుకోవాల్సిన విధానం ఏంటి, వారి జీవితంలో ఉన్న దేవుని ఉద్దేశం ఏంటి వారు గ్రహించక వారు ఆ విధముగా అయోగ్యమైన జీవితాలు లేకపోతే అజ్ఞానంతో కూడిన జీవితాలనే జీవిస్తూ అదే విధముగా జీవిస్తున్నారు. So understanding why God created us gives us the basic foundation on which we build our lives. దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడో మనకు అర్థమైతే మన జీవితాలను ఆ పునాది మీద మనం స్థిరంగా కట్టుకోగలుగుతాము. So when we look at this creation story and the great commitment, it gives us
a focus on the purpose of our creation. మరి ఈ సృష్టి అంతా కూడా ఎందుకు సృష్టించబడిందో అదంతా మనం చదివినప్పుడు దేవుడు మనల్ని ఎటువంటి తీర్మానంతో జీవించమంటున్నాడో మనకు అర్థమైనప్పుడు ఆ తీర్మానంలో మనం ముందుకు సాగిపోవడానికి దేవుడు ప్రణాళికను అర్థం చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. When we look at the word of God, it says God created us on purpose. మన దేవుని వాక్యాన్ని చూసుకున్నప్పుడు దేవుడు ఒక ఉద్దేశం ప్రకారమే మనల్ని కూడా సృజించారు. He also created us for a purpose. ఒక ఉద్దేశము నిమిత్తము మనం అందరము కూడా సృజించబడిన వారము. We read in Psalm 139 verse 14. 129 సిస్టర్. Yeah, 139. 139వ దావీదు కీర్తన 14వ వచనాన్ని ఒకవేళ మనం చూసుకున్నట్లయితే verse 14 reads like this: I praise you because I am fearfully and wonderfully made. Your works are wonderful. I know them full well. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యములు. When you read verse 17 and 18 again, how precious to me are your thoughts, O God. How vast is the sum of them. Were I to count them, they would outnumber the grains of sand. When I awake, I am still with you. 17-18 వచనాలు చూసినట్లయితే, దేవా నీ తలంపులు నాకు ఎంత ప్రియముగా ఉన్నవి. వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించదని అనుకుంటున్నా. అవి ఇసుక కంటెను లెక్క ఎక్కువగా ఉన్నవి. నేను మేల్కొంటున్నా ఇంకను నీ యొద్దనే ఉందును. So when we read the whole psalm, we understand Psalm 139. When we read the whole psalm, we understand that God created us for a purpose. 139వ దావీదు కీర్తన అంతా కూడా ఒకవేళ మనం చదివినట్లయితే దేవుడు ఒక ఉన్నతమైన ఉద్దేశం నిమిత్తము మనల్ని అందరినీ కూడా సృజించారన్న భావం మనకు అర్థమవుతుంది. And it says that we are not accidental. We were in God's thought. మనం ఏదో దేవుని ఉద్దేశంలో యాదృచ్ఛికముగా నిర్మించబడిన వారము కాదండి. And we also see that God saw even our unformed body. మనం పిండమునై ఉంటుండగా కూడా దేవుడు మనల్ని చూసి ఉన్నారు. And when you turn to Ephesians chapter 2 verse 10, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని చూసినట్లయితే verse 10 says this: మరియు వాటి అందు మనం నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకే మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. For we are God's workmanship, created in Christ Jesus to do good works which God prepared in advance for us to do. So even before the beginning of the world, even before we are formed, we are created, God has a purpose for each one of us. ఈ సృష్టి అంతటిని కూడా సృష్టించక ముందే, మనం ఇంకా పిండముగా రూపించబడక ముందే, మనం జన్మించక ముందే కూడా దేవుడు మనందరి పట్ల కూడా ఒక ఉన్నతమైన ప్రణాళికని ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. So when each of us have very specific things to do as part of God's plan, we also have a standard job description. మనం అందరము కూడా ఉన్నతమైన దేవుని ప్రణాళిక నిమిత్తము ఉద్దేశము నిమిత్తము సృజించబడినప్పుడు మనలో ప్రతి ఒక్కరికి కూడా నిర్దేశించబడిన ఒక ఉద్యోగము లేకపోతే పని అనేది దేవుని చేత నియమించబడింది. As we read in Genesis 1, God created us in his own image. దేవుడు తన స్వరూపమందు మనల్ని సృజించాను అని చెప్పి ఆదికాండం 1వ అధ్యాయంలో చూసాము. And he created us as to why, he has said us very strong and powerful reasons as to why he created us and what our life should focus on is very clearly given in Genesis 1. దేవుడు మనల్ని ఎందుకు సృజించాడు అన్నదాని వెనకాతల మరి నిరుపయోగముగా ఉండడానికి కాదు, కానీ దేవుడి యొక్క ఉన్నతమైన ప్రణాళికలో శక్తివంతమైన బలవంతమైన దేవుడి యొక్క ఉద్దేశాలు కలిగి మనల్ని చేసుకున్నాడు అన్నది ఆదికాండం 1వ అధ్యాయం నుంచి కూడా మనం చూడొచ్చు.
As given in Genesis 1:28, our job description calls us to sustain, to reproduce God's creation, to fulfill the earth with God's glory. ఆదికాండం 1:28 ప్రకారము దేవుడు మనకి నిర్దేశించిన పని ఏంటంటే మనం ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోనాలి. Among God's creation, man is the crown of God's creation. దేవుని సృష్టి అంతలో కూడా మనము దేవునికి ఒక కిరీటముగా చేయబడిన వారుగా ఉన్నాము. And God's creation is his masterpiece, his beautiful work, which God saw to be very good at the end of the 6th day. దేవుడు 6వ దినమున మనల్ని చేసినప్పుడు, నిజంగా మనిషిని చేసినప్పుడు, ఆ మనిషిని దేవుడు ఎలా చేశాడంటే ఒక అద్భుతమైన కళాఖండముగా ఆయన ఊహించుకుని తన స్వరూపంలో చేసి ఉన్నారు. So what has God told us in his great commitment? దేవుడు తాను నిర్దేశించుకున్న, తీర్మానించుకున్న విషయాల్లో ఆయన మనకి ఏమి చెప్తున్నారు? God has told us to be fruitful. దేవుడు ఫలించమన్నారు. What do you mean by being fruitful? ఈ ఫలించడం అనే మాటకు అర్థం ఏంటి? We need to be productive, creative as God is, our Father is. మన తండ్రి ఏ విధముగా ఉన్నాడో అటువంటి రీతిగానే మనము మరి ఉత్పత్తి చేయబడుతూ ఉండాలి. అనేక మందిని ఉత్పత్తి చేయాలి, క్రియాత్మకంగా జీవించాలి. God as the Father, as the creator, has been creating, right? He gave the whole universe, he created the entire universe and gave to man so that we will be fruitful as co-creators with God. దేవుడు ఒక మంచి తండ్రిగా, సృష్టికర్తగా మనల్ని అందరినీ కూడా తయారు చేశాడు. అదే సమయంలో ఈ విశ్వమంతటిని, సమస్తాన్ని కూడా ఆయన తయారు చేసినప్పుడు వాటన్నిటి మీద దేవునితో పాటు మనం జత పని వారిగా పని చేయాలన్నది దేవుని యొక్క ఉద్దేశము. When God created the world, was it complete? Yes, it was complete. దేవుడు ఈ లోకమంతటిని చేసినప్పుడు అదేమి అస్తవ్యస్తముగా ఆయన వదిలేలేదు, కానీ సంపూర్ణముగా దాన్ని ఆయన సృజించాడు. But God had the work for man to fulfill what God wanted him to do, to be fruitful and to be a co-creator with him, making the world a better place. మనిషిని చేసినప్పుడు మటుకు దేవుడు ఈ విధంగా ఆలోచించుకున్నాడు. ఎందుకంటే తనతో పాటు మనిషి ఒక జత పనివాడుగా ఉండాలని, అదే సమయంలో దేవుడి యొక్క ఉన్నతమైన ఉద్దేశాలను ఈ లోకములో నెరవేర్చి ఈ లోకాన్ని ఇంకను ఉన్నతముగా తీర్చిదిద్దాలని ఆయన అటువంటి ఆలోచనతో సృజించాడు. And we see that in Genesis 2, when God placed man in the garden, asked him to work, to till it, to nurture it, to take care of it. ఆదికాండం 2:15 ఆదాము పట్ల కూడా దేవుడికి ఒక ఉద్దేశం ఉంది. ఏదైనా తోటలో ఆయన ఉంచి దాన్ని సేద్యపరచుటకు, కాచుటకు, దానిని పండించుటకు, మరి పని నిమిత్తము దేవుడు ఆదామును అక్కడ పెట్టి ఉన్నాడు. And our role in this earth is to be fruitful in all that we do, and man has a role to co-create with God, to work with God, to partner with God. ఈ భూమి మీద సృజించబడిన మనందరి జీవితాల్లో దేవుని పాత్రను మనం గ్రహించగలిగి ఉండాలి. మనము దేవుని జత పనివారుగా, దేవునితో పాలి భాగస్తులుగా, దేవునితో పనిచేసేవారుగా ఈ లోకంలో జీవిస్తూ ఫలించడము అంటే ఇంకనూ దేవుని యొక్క సృష్టిని మెరుగుపరిచేవారుగా, అభివృద్ధి చేసేవారుగా ఉండాలి. So there is no escape for man from work, to partner with God and to co-create with God. దేవునితో ఈ సృష్టి కార్యం అంతటిలో పాలి భాగస్తుడిగా ఉన్న మానవుడికి మరి ఈ తప్పించుకునే విధానం అనేది, లేకపోతే పని చేయకుండా ఉండే విధానం అనేది లేనే లేదండి. Therefore, we ought to take work
as part of our relationship with God, as part of our partnering with God. దేవునితో సహవాసంలో, సంబంధ బాంధవ్యాల్లో, అదే సమయంలో భాగస్వామ్యంలో కూడా మనం అందరము కూడా కలిసి పనిచేయాలి. And the second thing in the great directive is to multiply. దేవుడు నిర్దేశించిన దాంట్లో రెండవ మాట ఏంటంటే మనమందరము కూడా అభివృద్ధి చెందాలి. To multiply, we know, is to increase. అభివృద్ధి అంటే ఇంకా ఎక్కువ పెరుగుతూ రావడము. Not only in numbers, but also in our effectiveness, in our productivity. మరి పెరగడం అంటే సంఖ్యాపరంగా అని కాదు కానీ మనం ఏదైతే ప్రభావితము చేయగలమో, ఏదైతే ఉత్పత్తి చేయగలమో దానిలో పెరగడం. When we look at the physical aspect of it, God created man and woman. This God created man and woman is a repeated word of God. We see that in many parts of the Bible, not only in Genesis, even in the New Testament. When Jesus talks about marriage, Jesus says about God created man and woman. He created them in his own image. దేవుడు తన స్వరూపమందు స్త్రీని పురుషుని చేశాడని చెప్పి ఈ స్త్రీ గురించి, పురుషుడు గురించి, వారి జీవితంలో ఉన్న దేవుడికున్న ఉద్దేశము గురించి మరి ఆది కాండంలో మాత్రమే కాదు కానీ పరిశుద్ధ గ్రంథం అంతట్లో కూడా చివరికి యేసు ప్రభు వారు కూడా అనేక సందర్భాల్లో ఈ మాటను చెప్పడం జరిగింది. As Christians and as Christian families, we know the importance of multiplication physically and spiritually. మరి క్రైస్తవులుగా, క్రైస్తవ కుటుంబాలకి చెందిన వారిగా ఈ అభివృద్ధి అనేది భౌతిక పరంగా, ఆత్మీయంగా కూడా మనం అర్థం చేసుకున్న వారంగానే ఉంటూ ఉన్నాము. The world is so confused. ఈ లోకం చూసినట్లయితే చాలా గందరగోళంగా ఉంది. Today they do not know male and female. మరి స్త్రీకి పురుషుడికి ఉన్న భేదాన్ని గ్రహించక వారు ఉన్నారు. They don't understand how they are rebelling against God by saying a man can be a woman can be a man, and there is no need for a man and woman to be married. There is so much sin in this world with regard to this God's great purpose. దేవుడు నిర్దేశించిన ప్రణాళికకు విరుద్ధంగా పాపం అనేది విస్తరిస్తుంది. ఏ విధంగా విస్తరిస్తుందంటే, అభివృద్ధి చెందుతుందంటే మరి స్త్రీ పురుషుడిగా మారిపోవడము, పురుషుడు స్త్రీగా మారిపోవడము, అలాగే స్త్రీ పురుషులు కలిసి జీవించడము, వివాహము కాకుండానే సహజీవనాలు చేయడము, మరి వివాహాన్ని నిషేధించడము, ఇలాగ వారు కోరుకున్నట్లుగా వారు జీవించడము, ఇవన్నీ కూడా ప్రస్తుత లోకములో మనము విరివిగా చూస్తూనే ఉన్నాము. As children of God, we are called to work in this area, in the sense we have to remove the confusion that the world has on this. ఈ ప్రపంచము ఎటువంటి గందరగోళంలో నేడు వెళ్ళిపోతుందో, వాయు వరుసలు లేకుండా వెళ్ళిపోతుందో, నైతిక విలువలు లేకుండా వెళ్ళిపోతుందో, ఈ ప్రపంచానికి దేవుని బిడ్డలుగా మనము ఆ నీతిని తెలియజేసే వారిగా, ఆ వాక్యాన్ని అందించే వారిగా ఉండాలి. And as Christians, we have to pray very strongly about this, that God would not allow these worldly thoughts to come into the church. Today, we even see the Western church accepting these concepts. And some of the key leaders are people from these kind of communities, which is such an abomination before God. మరి ఈ లోకంలో మాత్రమే కాదు కానీ కొన్ని సంఘాల్లో కూడా ఈ అనైతికత అనేది ప్రవేశించింది. ఎందుకంటే వారు దేవుడికి అసహ్యమైనది ఏదో, దేవుడు నిషేధించిందేదో దానిని చేయడానికి కొన్ని సంఘాల్లో అనుమతిస్తూ, దాన్ని ప్రోత్సహిస్తూ మరి అది పాపము కాదన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. So our role as Christians have to multiply physically, spiritually, bring about godly children, raise godly children, and also multiply disciples
church has a great role in discipling, which is given in the Great Commission. And we have to very much focus on multiplication than just an addition. దేవుని బిడ్డలుగా ఈ అభివృద్ధి అనే మాటలో మనం భౌతికంగా ఆత్మీయంగా కూడా ముందు మనం అభివృద్ధి చెందుతూ అదే సమయంలో ఈ లోకంలో నశించిపోతున్న అనేక మంది దగ్గరికి ఈ సువార్తను తీసుకువెళ్ళి సంఘాలలో కూడా మరి ఇంకా ఎక్కువగా అనేక మందిని దేవునిలో నడిపించే విధముగా అభివృద్ధి కలిగించే విధముగా మన జీవితాలను మనం మలుచుకోవాలి. దేవుని వాక్య ప్రకారము దేవుడు నిర్దేశించిన దేవుని ఉన్నతమైన పిలుపుకు ప్రణాళికకు మనం లోబడి ఈ అభివృద్ధిని మనం కనపరుస్తూ అనేక మందిని మనము నడిపించగలిగి ఉండాలి. So the first one was to be fruitful. The second part of the directive is to multiply. And the third one is to fill the earth. దేవుడు నిర్దేశించిన వాటిలో మొట్టమొదటిది మరి ఆయన ఫలించడము, రెండవది అభివృద్ధి చెందడము, మూడవదికి విస్తరించడము. The whole earth is God's creation. ఈ భూమంతా కూడా లేకపోతే ఈ సృష్టి అంతా కూడా దేవుడు సృష్టించిందే. And the entire earth is for humans to fill. Again, sister. The entire earth is for us humans to fill. మరి Not only physically, but also spiritually. ఈ భూమి దేవుడు సృజించిన తర్వాత మనకు అప్పగించినప్పుడు మనం ఈ భూమి అంతా కూడా నిండించాలని, విస్తరించాలని ఆత్మీయంగా భౌతికంగా కూడా ఆయన కోరుకుంటున్నాడు. Many times we think that this part of the earth is what belongs to us because we were born here, we were brought up here. But the whole world is open for us because it is God's creation. మనం ఎక్కడైతే పుట్టామో అదే మనకి చెందింది, దానిలోనే మనకు భాగం ఉందని చెప్పి మనం చాలా సార్లు అనుకుంటుంటాం. కానీ దేవుడి ఉద్దేశం అది కాదండి. ఈ భూమి అంతా కూడా విస్తరించడానికి దేవుడు మన చేతికి అప్పగించి ఉన్నాడు. And we can see this directive connected to the Great Commission. Go ye into all the world, preach the gospel to every creature, yes, and baptize them in the name of the Father, Son, and the Holy Spirit. మరి దేవుడు నిర్దేశించిన ఈ మార్గములో ఉన్నతమైన దేవుడి యొక్క ఆజ్ఞ కూడా కనబడుతుంది. ఏంటంటే మీరు సమస్త భూమి మీదకి వెళ్ళి సమస్త జనులను నా శిష్యులుగా చేసి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వాళ్ళకి బాప్తీసం ఇచ్చి శిష్యులుగా తయారు చేయండి. Why we need to go into all the world? Not for our own personal reasons, but for God's great commission. వ్యక్తిగత కారణాలతో మన భూమి మీద ఉన్న అనేక ప్రదేశాలను దర్శించాలన్న ఉద్దేశంతో వెళ్ళడం కాదు, కానీ దేవుడిచ్చిన గొప్ప ఆజ్ఞను నెరవేర్చడానికి మనము భూమి మీద విస్తరించాలి. We know many people travel across the globe to find jobs or to earn a great wealth, to do business, to do what you say, the promotion of their business, to multiply their wealth. People are traveling, people are going into every part of the world. మరి భూమి మీద అనేక మంది ఉద్యోగాల నిమిత్తము, వ్యాపారాల నిమిత్తము, పనుల నిమిత్తము, చదువుకోవడానికి నిమిత్తము, అలాగే వ్యాపారాల్లో ఇంకా విస్తరణ కొరకు వారు అనేకమైన ప్రదేశాలకు తిరుగుతూ దాన్ని విస్తరింప చేసుకుంటున్నారు. వారు ఆ విధముగా ప్రయాణం చేస్తూనే ఉంటారు. We as children of God are also expected to go to the ends of the world so that we can preach the gospel, make disciples, and turn nations to God. మరి దేవుని బిడ్డలుగా దేవుడిచ్చిన అవకాశం మేరకు మనం కూడా భూదిగాంతాల వరకు ప్రయాణించి దేశాలను దర్శించి మరి దేవుని యొక్క రాజ్య సువార్తను వ్యాప్తి చేసి దేవుని రాజ్యముని భూమి మీద కట్టాలి. We read that in the word of God that the world will be filled with the knowledge of glory of God as the waters cover the sea. దేవుని వాక్యంలో మనం చూసిన మాట ఏంటంటే భూమి అంతా కూడా దేవుని జ్ఞానంతో నింపబడాలి. ఎలాగ నీరు భూమిని నింపిందో
అలాగే భూమి అంతా కూడా దేవుడి జ్ఞానంతో నింపబడాలి. How will this happen if we don't preach the gospel? మరి సువార్త ప్రకటించకపోతే ఇది ఎలా జరుగుతుంది? And today, not only we can travel and preach the gospel, we have other technology mechanisms to reach the ends of the world. మనం ప్రయాణించి సువార్త చెప్పడం అన్నది ఒక భాగం అయితే, నేటి దినాల్లో సాంకేతిక పరముగా సువార్త అందించడానికి కూడా అనేకమైన ద్వారాలు, మార్గాలు మన ముందు ఉంచబడ్డాయి. We see the social media filled with the worldly things which are not pleasing to God. ఈ సోషల్ మీడియాలో మనం ఎక్కడ చూసినా సరే లోక సంబంధమైన విషయాలతో నింపబడ్డాయి. అది నిజానికి దేవుడికి ఇష్టమైనవి కావు. When God says fill the earth, it also means every domain that is present in this world. భూమిని విస్తరించడం అన్నప్పుడు భూమి మీద ప్రస్తుతం ఏదైతే అధికారం చేస్తుందో దాని మీద మనం అధికారం పొంది ఉండడం. It can be social media, it can be education, it can be judiciary. Every part of the society, God's children has to fill the space so that the glory of God can be revealed in that space. Not only geographically we have to fill, we also have to fill the spaces which are domains oriented. మరి దేవుని బిడ్డలుగా మనకు ఇవ్వబడిన అధికారాన్ని మనం వినియోగించుకోవాలి. ఈ సమాజంలో సోషల్ మీడియా, విద్య, న్యాయశాస్త్రము ఇలాంటివన్నీ కూడా ఒక రకంగా ఆక్రమించుకుని ఉన్నట్లయితే వాటికి పైగా మనం భౌతికంగా అదే సమయంలో ఆత్మీయంగా కూడా చొరబడి దేవుడి సువార్తను ప్రకటిస్తూ వాటన్నిటిపైన మనం అధికారం పొందినప్పుడు ఈ విస్తరణ అనేది ఇంకా వేగవంతంగా తయారవుతుంది. This morning, when God has brought us together in this place, we have to examine ourselves. Are we keeping ourselves away from spaces, saying that this is not where a Christian can be? మరి ఉదయకాల సమయంలో మనం అందరము కూడా ఒక గుంపుగా కూడి వాక్యాన్ని వింటున్నప్పుడు ఒక్కసారి మన హృదయాలను పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే మనకున్న అపోహ ఏంటంటే నేను వెళ్ళడానికి, లేకపోతే నేను దూరడానికి, నేను చెప్పడానికి, ఈ ఖాళీని పూర్తి చేయడానికి ఇది నా వంతు కాదు, నాకు సంబంధించింది కాదు అని ఆగిపోతున్నామేమో. God called us to be his children, not only to come together, assemble together, praise together, worship together as children of God, but also to take his glory to every aspect of life, every part of life, every domain of life, every geography of life. దేవుని బిడ్డలుగా మనమందరము కూడుకొని ఆరాధిస్తున్నాము, స్తుతిస్తున్నాము, వాక్యాన్ని వింటున్నాము, ప్రార్థన చేస్తున్నాం. ఇది మంచిదే. కానీ భూమి మీద దేవుడి మహిమను కనపరచాలంటే దేవుని చేత సృజించబడిన మనము కేవలం వీటికే పరిమితం కాకుండా ఇంకను మరి విస్తరించే పనిలో భాగముగా అనేక ప్రాంతాల్లో మన అధికారాన్ని, అంటే దేవుడిచ్చిన పని నిమిత్తము అధికారాన్ని ఉపయోగించుకుంటూ మనం చొరపడేవారుగా ఉండాలి. So when God has given us this privilege of coming together, worshiping together, it is not for our own blessing. We go out into the world and we fill the world with God's blessings, with God's glory. Wherever we walk in, we are carrying God's presence, God's glory, God's blessings. దేవుని బిడ్డలుగా మనం ఈ విధముగా కూడుకుంటున్నప్పుడు నిజానికి దీని ద్వారా మనం ఆశీర్వదించబడుతుంటాం. కానీ ఈ ఆశీర్వాదం అనేది మనకు మాత్రమే పరిమితం అవ్వకూడదు. కానీ ఆ విస్తరణలో భాగముగా మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఈ ఆశీర్వాదం అనేక ప్రజల మధ్యలోకి తీసుకువెళ్తూ వారు కూడా ఆశీర్వదించబడేటట్లుగా, అదే సమయంలో ఆ ఆశీర్వాదం ద్వారా దేవుని మహిమ, దేవుడి సన్నిధి విస్తరించబడేటట్లుగా మనము చూసుకోవాలి. The next aspect is to subdue. మరి తర్వాత మాట ఏంటంటే భూమిని నిండించి. Subdue means to control. నిండించి అనే మాటను ఒకవేళ సరిగ్గా అర్థం చేసుకున్నట్లయితే మన స్వాధీనంలోకి తెచ్చుకోవడము.
as a child of God, as a Christian, as a person created in the image of God, God has given us the authority to control things around us. And he expects us to be people who control the creation, take care of the creation. దేవుని బిడ్డలుగా, దేవుని చేత సృజించబడిన వారుగా, దేవుని స్వరూపంలో ఉన్నవారుగా దేవుడు మనకి ఎటువంటి అధికారం ఇచ్చాడంటే, మన చుట్టుపక్కల ఏమైతే ఉన్నాయో, మనం దేన్నైతే చూస్తున్నామో, వేటి మధ్యనైతే ఉంటున్నామో, వాటిని మన స్వాధీనంలో, ఆధీనంలో ఉంచుకోగలిగిన శక్తిని కూడా దేవుడు మనకిచ్చి ఉన్నాడు. But today we see we are not in control. అవేవి కూడా మరి ప్రస్తుతం చూసినట్లయితే స్వాధీనపరచబడిన స్థితిలో లేవు. We are not in control of our own lives many times. We are not in control of the creation that God has given us, because we have not been responsibly using the resources that God has given us. ఈ సృష్టి అంతటిని స్వాధీనంలోకి తెచ్చుకోవాలి, నిందించాలనే మాటను ఒకవేళ చూసినట్లయితే అది పక్కన పెడితే కొన్నిసార్లు మన జీవితాలే మన స్వాధీనంలో ఉండలేనంత దౌర్భాగ్య స్థితిలోకి మనం వెళ్ళిపోతున్నాం. మన జీవితాలను మనము వాక్యానుసారంగా స్వాధీనంలో పెట్టుకున్నట్లయితే దేవుడి యొక్క ఉన్నతమైన ప్రణాళిక ప్రకారము దేవుడు నిర్దేశించిన ఆ మాటను కూడా మన జీవితంలో మనం నెరవేర్చిన వారుగా ఉంటాము. When we see subdue today, there is so much that the creation has lost, the creation has been damaged, the creation has been destroyed, where God wanted us to have control. ఎందుకు నిండించి అనే మాటను దేవుడు ఉపయోగించారంటే, మరి భూమి అంతటిని మనం చూసినప్పుడు ఈ భూమిలో చాలా భాగము నాశనం అయిపోయింది, చాలా భాగము పాడైపోయింది, చాలా భాగము విరగొట్టబడిన పరిస్థితిలో ఉంది. తిరిగి దాన్ని కట్టేవారుగా, ఆ నింపేవారుగా, నిండించేవారుగా మనం ఉండడానికి దేవుడు మనల్ని సృజించారు. As a child of God, as a image bearer of God, we are supposed to be taking care of the creation and keep it as good as God gave it to us. But today we see we have not kept it as God wanted us to keep it. దేవుడి చేత సృజించబడిన వారుగా, దేవుడి స్వరూపాన్ని భరిస్తున్న వారుగా మనందరికీ కూడా ఒక గొప్ప బాధ్యత ఉంది. అసలు ఈ సృష్టిని దేవుడు ఎంత మంచిగా చేశాడో, చెడిపోయిన ఈ భూమిని తిరిగి అంతే మంచిగా దేవుడికి చూపించగలిగిన, లేకపోతే అందించగలిగిన గొప్ప భాగ్యాన్ని, అధికారాన్ని దేవుడు మనందరికీ కూడా ఇచ్చి ఉన్నాడు. As partners with God, as co-creators with God, as children of God, who are supposed to be his heirs, co-heirs, his valuable possession, are we not supposed to be concerned how the world is getting degraded, damaged, degenerated? Or do we say that my responsibility is only to live as a Christian, pure and perfect, holy, and pray, and there is nothing that I can do to subdue the earth? దేవుని యొక్క పాలిభాగస్తులుగా, జత పనివారుగా, దేవుని చేత సృజించబడిన వారముగా, దేవుని యొక్క వారసత్వం అనే ఆశీర్వాదం పొందుకున్న వారుగా, దేవుని బిడ్డలుగా, క్రైస్తవులుగా మారిన మనము నిజానికి మన వ్యక్తిగత జీవితంలో నేను దేవుడిని నమ్ముకున్నాను కాబట్టి ఇంకా నాకు అదే చాలు, నేను పరిశుద్ధంగా నా జీవితాన్ని నడుపుకుంటే చాలు, నేను పరిశుద్ధంగా జీవిస్తే చాలు, నా అనే స్వార్థంతో జీవిస్తే చాలు అనుకునే బదులు దేవుడు ఏదైతే నిర్దేశించారో, అంటే ఈ పాడైపోయిన భూమిని, దెబ్బతిన్న భూమిని, సర్వాన్ని కోల్పోతున్న ఈ భూమిని, అనైతికతో నింపబడిన ఈ భూమిని తిరిగి బాగు చేసే బాధ్యత క్రైస్తవులుగా మన మీద ఉందా లేదా, ఉంటే మనం ఆ పనిని నిర్వర్తించి దాన్ని గమనించి గుర్తించి ముందుకు నడవాలని నేను కోరుకుంటున్నాను. If we ignore to subdue the earth, which is God's directive, we are in disobedience to God.
దేవుడు నిర్దేశించిన మాటలోని భాగముగా ఈ భూమిని నిండించండి, లేకపోతే భూమిని స్వాధీనంలో ఉంచుకోండి అనే మాటను మనం ఒకవేళ నిర్లక్ష్యం చేసినట్లయితే, పక్కన పెట్టినట్లయితే దేవుడికి అవిధేయులుగా మనం జీవిస్తున్నట్లే లెక్క. We have no reason to ignore it. We have no reason to say, I don't have a role to play. నాకేమీ పాత్ర లేదు, నాకేమీ పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి ఒకవేళ దేవుడు మాటను మనం ఒకవేళ పక్కన పెట్టినట్లయితే దాని ఫలితం ఉంటది. కానీ ఆ పక్కన పెట్టకుండా దానిని మనం పట్టించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. So this morning, let us ask God, God, help me to co-create with you, to partner with you in subduing this world, this creation that you have given me to take care of it. దేన్నైతే దేవుడు పట్టించుకోమన్నాడో, బాధ్యత కలిగి ఉన్నాడో ఆ భూమి అంతటిని కూడా నిండించి దాన్ని స్వాధీనంలో తెచ్చుకోవడానికి దేవుని జత పనివారుగా, దేవునితో మరి పాలి భాగస్తులుగా మనకి ఇవ్వబడిన బాధ్యతను మనం నెరవేర్చడానికి సిద్ధముగా ఉన్నాము. And the last part is to have reign, have dominion over the creation. God expects us to have reign and dominion over the earth. చివరి మాట చూసినట్లయితే లోపరుచుకోవడం. ఆ లోపరుచుకోవడం అనే మాటకి ఇంకొక పర్యాయ పదము అధికారాన్ని చూపించడం. అధికారం ఉంటేనే లోపరుచుకోగలము. God in the new creation has made us royal priesthood, holy nation. కొత్త నిబంధనలో భాగంగా మనం చూసినట్లయితే మనం అందరం కూడా రాజులైన యాజక వంశముగా, పరిశుద్ధమైన జనముగా, దేవుని సొత్తైన ప్రజలుగా పిలువబడిన వారము. We have the royalty in our being because we are the children of God. దేవుని బిడ్డలుగా ఆ రాజరికం అనేది మనకి ఇవ్వబడింది. And this royalty demands that we exercise the royal responsibility. మరి రాజరికము మన నుంచి ఏదైతే కోరుకుంటుందో అది మనం గ్రహించాలి. మనం అందరము కూడా ఆ రాజరికాన్ని, రాజులైన యాజక వంశముగా మనం చేయవలసిన పనిని మనము చెయ్యాలి. There is no point in just rejoicing that we are royal. We are the children of the King of Kings, Lord of Lords, the one who reigns in heaven and earth. There's no point in just rejoicing in that unless and until we exercise his reigning power in this world. భూమి ఆకాశాలను సృజించిన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువైన దేవుని యొక్క బిడ్డలుగా మనకి ఇవ్వబడిన ఆ రాజులైన యాజక వంశముగా ఆ రాజరికాన్ని మనము అనుభవిస్తూ అసలు ఈ లోకానికి ఆ రాజరికము ఏ విధముగా ఉపయోగము లేకపోతే, అధికారాన్ని మనం ఉపయోగించుకోకపోతే ఆ పేరు పెట్టుకుని ఏమీ కూడా ప్రయోజనము లేదు. As a community, as the body of Christ, we have this privilege and we have this responsibility to exercise God's reigning power in this world. మరి సమాజములో క్రీస్తు సంఘముగా పిలువబడుతున్న మనము దేవుడి యొక్క పరిపాలనలోనికి ఈ సృష్టి అంతటిని కూడా తీసుకురావడానికి, లోపరచడానికి మనందరికీ కూడా దేవుని బిడ్డలుగా అధికారం ఇవ్వబడింది. Are we working towards the royalty that God has given us? Are we trying to exercise the dominion that God has given us over the creation, over the world, over the earth? We as children of God has to play the role that God has given us. There's no point in just being the children of God. There is a great responsibility that we have to exercise the dominion of Christ, the power of Christ, the sovereignty of Christ in this world where we live. ఈ ఉదయకాల సమయంలో మనం అందరము కూడా ప్రశ్నించుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. మరి దేవుని బిడ్డలుగా రాజులైన యాజక వంశముగా పిలువబడుతూ మరి అలానే నిస్తేజముగా ఉండిపోతున్నామా, బాధ్యత లేని వారుగా ఉండిపోతున్నామా, లేకపోతే ఆ పిలిచిన పిలుపుకు తగినట్లుగా దేవుడి యొక్క పరిపాలన, దేవుడి యొక్క రాజ్యము, దేవుడి యొక్క సార్వభౌమ అధికారము, దేవుడి యొక్క సువార్థీకరణ చేయడానికి, ఈ భూమిని నిండించి లోపరుచుకోవడానికి
దేవుని బిడలగా మనకి ఇవ్వబడిన రాజరికాన్ని, అధికారాన్ని, యాజకత్వాన్ని, పరిశుద్ధతను మనం ఉపయోగించుకుంటూ అనేక మందిని దేవుని రాజ్యములోకి చేర్చేవారుగా ఉన్నామా, బాధ్యత కలిగి ఉన్నామా, నిర్లక్ష్యముగా ఉన్నామా అన్నది ఒకసారి ప్రశ్నించుకోవాలి. So this morning, as God speaks to us about his great directive, he wants us to be fruitful, he wants us to multiply, he wants us to fill the earth, he wants us to subdue the earth and have dominion over the earth. ఈ ఉదయకాల సమయంలో దేవుడు దేన్నైతే నిర్దేశించాడో దానిలో భాగముగా మనం ఈ భూమి మీద ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిలిచి దానిని లోపరుచుకోవాలి. In Genesis 1:28, we see that God blessed them and then told them to be fruitful, to multiply, to fill, to subdue, and to reign. ఆదికాండం 1:28 దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. So when God gives us these directions, he doesn't just send us just like that, go and do all this. He has blessed us to do this. దేవుడు ఈ మార్గాన్ని మనకు నిర్దేశించిన తర్వాత ఏదో వెళ్ళి మీరు ఎలా చేసుకుంటారో చెయ్యండి అని అనలేదు, కానీ ఆ మార్గంలో మనం నడవడానికి మనల్ని అందరినీ కూడా ఆశీర్వదించాడు. When we talk about this great commitment, it says a very special relationship between Father, our Creator, Heavenly Father, our Creator, and the Heavenly Father who has given us his own image. He has made a great commitment to us, to relate with us, to be with us, to give us the strength and the power that we need to do this. మరి దేవుడు ఎంత గొప్పవాడంటే ఆయన మనకి ఏదైతే నిర్దేశించాడో ఆ నిర్దేశనలో భాగముగా ఒక నిబద్ధత కలిగి దేవునితో జత పనివారుగా పాలి భాగస్తులుగా పని చేయడానికి ఇవన్నీ కూడా నెరవేర్చడానికి ఆయన ఆశీర్వదించడం మాత్రమే కాదు కానీ అధికారాన్ని కూడా ఇచ్చాడు. So this blessing, God's blessing, empowers us to do what God expects us to do. ఈ ఆశీర్వాదము దేవుడు ఏదైతే నిర్దేశించాడో దాన్ని చేయడానికి నిరంతర శక్తితో మనల్ని నింపుతూ ఉంటుంది. The word of God is always very encouraging that God never asks us to do things for which he does not empower us to do. మరి దేవుని వాక్యంలో చెప్పబడిన మాట ఏంటంటే మనము చేయలేని దానికంటే ఎక్కువగా శక్తికి మించింది ఎప్పుడు కూడా దేవుడు మనకి ఇవ్వలేదండి. And when God gives us a direction and God leads us into certain responsibilities and he gives us the power to do that, he also gives us the rewards that we reap from the responsibility, from the directive. దేవుడు మనల్ని ఒక ఉద్దేశం చొప్పున ఒక మార్గంలో నడిపిస్తున్నప్పుడు నిర్దేశించినప్పుడు ఆ మార్గంలో అప్పగించబడిన బాధ్యతలు మనం సక్రమంగా నిర్వర్తించినప్పుడు నిర్వర్తించే వారికి దేవుడు ఏదైతే విత్తుతారో అదే కోస్తామన్నట్లుగా కొన్ని బహుమానాలు అనేవి కొన్ని ఆధిక్యతలు అనేవి ఆయన నిర్ణయించి ఉన్నాడు. If we can read Genesis chapter 12 verse 1 to 3. ఆదికాండం 12:1-3 చూసినట్లయితే, The Lord had said to Abraham, leave your country, your people, and your father's household, and go to the land I will show you. I will make you into a great nation, and I will bless you. I will make your name great, and you will be a blessing. I will bless those who bless you, and whoever curses you, I will curse, and all peoples on earth will be blessed through you. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి
నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించు, నిన్ను దూషించు వారిని శపించదును, భూమి యొక్క సమస్తములు నీయందు ఆశీర్వదించబడినని అబ్రాహాముతో అనగా. So the creation story is for the whole mankind. When we come to Abraham's life, it is a very, very specific calling which God gives to each one of us. ఈ సృష్టి కథ అంతా కూడా సమస్త మానవాళికి చెందింది. అయితే ప్రత్యేకముగా అబ్రహాము జీవితము, అబ్రహాము యొక్క ఆశీర్వాదము మనకి సంబంధించింది. We see God is telling Abraham, God is giving Abraham very, very clear directive. Leave your father's house. Show to the place where I show you. దేవుడు అబ్రహాముకి ఒక మార్గాన్ని నిర్దేశించాడు, స్పష్టంగా మాట్లాడాడు. నీవు లేచి నీ దేశముని నీ బంధువులను విడిచిపెట్టి నేను చూపించు దేశానికి వెళ్ళు. And by inviting Abraham or calling Abraham to go to a place where God shows him to go, God also makes a commitment to Abraham. దేవుడు అబ్రహాముని పిలుచుకున్నప్పుడు, ఆహ్వానించినప్పుడు, ఏ ప్రదేశానికి వెళ్ళాలో మార్గాన్ని చూపించినప్పుడు ఒక నిబద్ధతతో లేకపోతే ఒక తీర్మానంతో దేవుడు అబ్రహాముతో మాట్లాడినట్లుగా మనం చూస్తాము. To Abraham he promises, I will bless you, I will make you a great nation, I will make your name a great name, and you will be a blessing to all nations. అబ్రహాముకి దేవుడు చేసిన వాగ్దానం ఏంటంటే, నిన్ను గొప్ప జన్మగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని గొప్పగా చేస్తాను, భూమి యొక్క సమస్త వంశములన్నీ కూడా నీ యందు ఆశీర్వదిస్తానని ఆయన మాట్లాడారు. So in the word of God, if you keep reading, you can understand God does not only gives us directions or directives. దేవుడు వాక్యం అంతా కూడా మనం చదువుతున్నప్పుడు దేవుడు మార్గాలు చూపించడము, మార్గాలను నిర్దేశించడం మాత్రమే కాదు, కానీ He also gives us a commitment that he will continue to relate with us, he will continue to bless us, he will continue to make us a blessing. He empowers us, he gives us the resources that we need, he gives us the courage that we need, he gives us the wisdom that we need, he gives us the presence that we need. మార్గాన్ని నిర్దేశించిన దేవుడు ఆ మార్గంలో నడవడానికి మనకి నిర్దేశించి వదిలేడు, కానీ కావలసిన శక్తిని, కావలసిన వనరులను, కావలసిన సామర్థ్యాన్ని, లేకపోతే కావలసిన బుద్ధిని మనకిచ్చి మనల్ని ముందుకు నడిపించడానికి, మనతో ఆ సహవాసాన్ని నిలుపుకోవడానికి, మనల్ని ఆయన జత పని వారుగా చేసుకోవడానికి ఆయన ఎప్పుడు కూడా ఒక నిబద్ధత కలిగి ఉంటాడు. This morning, as God speaks to us, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతుండగా, to be obedient to the great commitment. దేవుడు నిర్దేశించిన ఆ గొప్ప ఆజ్ఞలకి మనము నిబద్ధత చూపించాలని ఆయన కోరుకుంటున్నాడు. We need to remember that God who is calling us to be obedient is also the God who has blessed us and empowered us and given us all that we need to fulfill his great commitment. కేవలము విధేయత చూపించాలని మాత్రమే దేవుడు కోరుకోలేదు, కానీ విధేయత చూపించే వారి పట్ల ఆయన ఎంత సహాయకుడై ఉంటాడంటే, మనల్ని శక్తితో నింపుతాడు, వనరులతో నింపుతాడు, సామర్థ్యంతో నింపుతాడు, ముందుకు నడిపిస్తాడు. And when we are obedient to this great commitment, we are enabling God to do great things in this earth, both in economic terms and in environmental terms. Beyond all this, in spiritual terms as well. సాంఘికంగా, సామాజికంగా, భౌతిక పరంగా, మరి పర్యావరణం అంతట్లో కూడా దేవుని యొక్క పాలి భాగస్తులుగా మనం ఈ పనులు చేయడానికి దేవుడు కావలసిన శక్తి, సహాయాలు, ఆశీర్వాదం అనేది మనకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. God is reminding us that we need to be obedient to the call of great commitment this morning. And when we are obedient to this great call, we will be partnering with him in his purposes here on earth.
ఈ గొప్ప నిబద్ధతలో ఒక భాగముగా దేవుడు మనల్ని పిలుచుకుంటున్నప్పుడు ఆ పిలుపుకు మనము తక్షణ విధేయత చూపించగలిగినట్లయితే దేవుడే మనకి సహాయకుడిగా ఉంటాడు. అదే సమయంలో మనము దేవుని జత పని వారుగా దేవుని పనిలో పాలి భాగస్థులుగా మనము కూడా తయారవుతాము. God wants every child of Him, every person who's part of the body of Christ, to be called as royal priesthood, holy nation, His valuable possession, to be obedient, implicit obedience, to be fruitful, to multiply, to fill, to subdue, and to reign. God is calling us this morning to be obedient to this great call, and through that, we will be partnering with God in His great purpose for this world. క్రీస్తు సంఘముగా క్రీస్తు శరీరంలో భాగముగా పిలువబడుతున్న మనందరి జీవితాల్లో దేవుడు తక్షణ విధేయతను కోరుకుంటున్నాడు. దేవుడు నిర్దేశించిన మాటకు మనం నిబద్ధత చూపించి తక్షణ విధేయత చూపించడము అంటే ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునే స్థితిలో మనము విధేయత చూపించగలిగినప్పుడు నిజానికి మనం దేవుని జత పనివారుగా పాలి భాగస్థులుగా మారి దేవుడి యొక్క ఉద్దేశాన్ని పరిపూర్ణంగా నెరవేర్చేవారుగా మనం ఉంటాము. Let us remember that God is not a God who asks us to do things for no reason. మరి కారణము లేకుండా ఏదో ఒక బాధ్యత అప్పగించి చేయమనే దేవుడు మన దేవుడు కాదని నేను జ్ఞాపకం చేస్తున్నాను. God asks us to do these things so that we will be a blessing, we ourselves will be blessed. దేవుడు మరి ఇవన్నీ చేయమనడానికి కారణం ఏంటంటే మనకు మనమే ఆశీర్వాదాలు పొందుకోవాలి, అదే సమయంలో ఇతరులకు ఆశీర్వాదాలు అందించాలి. ఎందుకంటే మనం ఆశీర్వదించబడిన వారము. And we know that our Heavenly Father is full of love for us. మన పరలోకపు తండ్రి మన పట్ల పూర్తి స్థాయి ప్రేమను కనపరుస్తున్నాడు. And His love did not allow Him to even keep His only begotten Son for Himself, but to give Him that He may die for us and be resurrected and pay the price for us on the cross. మరి ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే తన ఏకైక కుమారుణ్ణి మన అందరి కొరకు మన పాపాల నిమిత్తం మరణించడానికి సిలువ పైన అధికారం ఇచ్చి అదే సమయంలో ఆయన తిరిగి లేపి ఆ పునరుద్ధాన శక్తిని తిరిగి మరలా మనకి ఇచ్చి ఈ దేవుడి పనిలో పాలి భాగస్థులుగా మనల్ని కూడా ఆయన చేసుకుని ఉన్నాడు. Let the love of God press us this morning, force us this morning, overtake us this morning to be obedient to our Heavenly Father. ఆ దైవిక ప్రేమ ఈ ఉదయకాల సమయంలో విధేయత చూపించడానికి, మన కార్యాన్ని మనం గ్రహించుకోవడానికి, మన బాధ్యతను మనం తెలుసుకోవడానికి, అదే సమయంలో ఆ బాధ్యతలో ముందు కొనసాగడానికి మనకు శక్తినిచ్చి ప్రేరేపించును గాక. So may God give us the grace to be obedient to His word and to bring glory and honor and praise and worship and adoration to Him who reigns from everlasting to everlasting, who lives from everlasting to everlasting, who alone is almighty, omnipotent, omnipresent, and omniscient. సర్వశక్తుడు, సర్వాంతర్యామి, సర్వ అధికారాన్ని కలిగి ఉన్న దేవుడు, యుగ యుగాలు పరిపాలించే దేవుడు, శాశ్వత కాలం పరిపాలించే దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా జీవిస్తున్న ఆ గొప్ప దేవుడు ఉదయకాల సమయంలో మన హృదయాలను ప్రేరేపించి తక్షణ విధేయత చూపించడానికి, దేవుని ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న వారుగా, బాధ్యత తీసుకున్న వారుగా, దేవుడి పనిలో జత పని వారుగా ముందు కొనసాగే కృపను మనందరికీ కూడా దేవుడు అనుగ్రహించును గాక. Amen. Amen. Shall we bow down our heads in prayer for a minute, for a second, for a minute? Father God, we praise and thank you for this beautiful morning you gave us graciously. ప్రభా ఉదయకాల సమయంలో నాయన నీ సన్నిధిలో కాలం గడపడానికి, ముందుకు నడవబడ్డానికి మీరు ఇచ్చిన కృప కొరకే వందనాలు. Father, we commit ourselves to your great commitment
ప్రభా మీరు నిర్దేశించిన ఆ గొప్ప ఆజ్ఞకు మేము నిబద్ధత చూపిస్తున్నాం నాయన. You have given us your image and you have given us your power. You have given us your blessing to be obedient to you. మీ స్వరూపంలో మమ్మల్ని చేసుకుని మమ్మల్ని ఆశీర్వదించారు, ఎందుకంటే మేము మీకు విధేయత చూపించాలని. Lord, give us this morning the grace to be obedient to you implicitly. ప్రభా తక్షణ విధేయతలోకి మేము వెళ్ళడానికి మీ కృపను మాకు అనుగ్రహించండి. Lord, this day and in all our lives, help us to glorify you in places where we walk into as your image bearers. ప్రభా నీ స్వరూపాన్ని మోసుకునే వారుగా ఈ దినం మాత్రమే కాదు, కానీ మా జీవిత కాలం అంతా కూడా ఆ తక్షణ విధేయతలో మేము కొనసాగడానికి, నీకే మహిమ గంట ప్రభావాలు తేవడానికి సహాయం చేయండి. Help us to be fruitful, to multiply, to subdue, to have dominion, and to fill the earth, O Father. ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోవడానికి కావలసిన శక్తిని మాకు అనుగ్రహించండి. In Jesus' matchless mighty name we pray. Amen. ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. Amen. Amen. Thank you Thank so you, much, Pastor sister. Bobby, and all the participants. Thank you. Thank you. Thank you so much, sister. Can you hear me? Yes, Pastor. You're very good. Thank you so much. On behalf of all of us, I want to thank you so much, sister. Very excited, personally blessed, sister. And I want to thank Sister Swarnalatha garu for translating wonderfully. Sister, Yeah, thank you so much. Thank you so much. I just want to acknowledge a few people. I want to thank Sister Janaki Ravichand garu for introducing Dr. Marcia Justin for us. ట్రాన్స్లేట్ చేయాలా బ్రదర్? చేయండి సిస్టర్ ప్లీజ్. మరి ఈ సమయంలో ఇంత మంచి మరి బోధకురాల్ని మనకు పరిచయం చేసిన జానకి రవిచంద్రన్ గారు కూడా ప్రత్యేకమైన వందనాలు. సిస్టర్ వత్సల గారు, షీ జాయిన్ ఫ్రమ్ షార్జా. థ్యాంక్ యూ సిస్టర్ ఫర్ జాయినింగ్. షార్జా నుంచి మరి ఉదయకాల సమయంలో మన మధ్యకు వచ్చిన వత్సల సహోదరి గారిని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. అండ్ సిస్టర్ వేదవాక్యం గారు ఫ్రమ్ కెనడా. కెనడా నుంచి జాయిన్ అయిన వేదవాక్యం గారు. ప్రెట్టి, మై స్పిరిచువల్ డాటర్ ఫ్రమ్ కెనడా. కెనడా నుంచే జాయిన్ అయిన నా ఆత్మీయ కుమార్తె ప్రెట్టి గారిని బట్టి వందనాలు. I just remembered one scripture, sister. Psalms 61, first part of second verse. It says, "From the end of the earth will I cry unto thee when my heart is overwhelmed. Lead me to the rock that is higher than I." మరి 61వ కీర్తన అందులో నుంచి ఒక భాగాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగాంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. In our group there are great leaders and also people who are going through so much crushed experiences, sufferings. మరి ఈ గ్రూపులో అనేక మంది బోధకులు ఉన్నారు, మరి పరిచారకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎన్నో కష్ట సమయాలు గుండా వెళ్తున్నారు. And when we heard such a grand message like this, I remembered this verse. When we are praying for our situations, God reminded He actually is taking us to a bigger, higher rock than ourselves by showing a greater vision. This is a great help to us in the place of in terms of vision forming. ఇటువంటి పరిస్థితుల్లో వెళ్తున్న మా వంటి వారికి నిజానికి ఈ వాక్యము ఎలాంటిదంటే, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించేది, ఆశీర్వదించేది, నిజానికి జీవితంలో ఒక పురుకొల్పునిచ్చింది. Thank you so much, sister. I thank God for you, and we will God willing, please give us more dates for us, and request from all of us. And I also acknowledge the presence of Dr. Vijay Lakshmi garu from Nujveedu. Thanks Amma for joining. And now may I request Pastor M. Robert James garu for to say few words and then closing prayer, Pastor.
దేవుని నామమునకు మహిమ కలుగుతారు. ఈరోజు మనం భూమి మీద దేవుడు ఎందుకు మనం సృష్టించాడో ఆ పర్పస్ మనం నెరవేర్చాలని దేవునితో సమానంగా ఆయన స్వరూపంగా మనం చేసేదంటే ఆయనతో పాటు కో వర్కర్స్ చేస్తాడు, కో క్రియేటర్స్ చెప్పడం జరిగింది. తమిళలో ఈ టీచింగ్ డైవర్టర్ గారు జ్ఞాపకం వస్తూ ఉన్నారు. ఆయన ఇలాంటి వింటారు అనుబోధించేవారు. దేవుడు తన సేవకురాలు మళ్ళీ ఈరోజు కూడా చేయబడి మనకు అందించిన వర్తమానాన్ని బట్టి దేవుని వందనాలు ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ గల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. మానవులను మొట్టమొదటి నరుని తర్వాత వారి ద్వారా వచ్చిన ఈ జనులందరూ ఒక ఉద్దేశంతో సృష్టించబడ్డారని నేను ఈరోజు అలమాన్ చేయబడ్డాను. ముఖ్యంగా నేను ఎదిగిన వారమైన మేము మీరు మాకు ఇచ్చిన ఆ యొక్క ఆశీర్వాదములు, ఆ యొక్క ఆ డైరెక్షన్స్ ఆది కాలంలో 26 నుంచి 28 వరకు రాయబడిన వాటిని బట్టి మేము ఫలించేవారము, ఓ దేవ తండ్రి, అలాగనే విస్తరించేవారము, అలాగనే భూమిని నిందించేవారము, దాని స్వాధీనం తప్పుకునేవారము, వేలేవారముగా ఇటువంటి ఆశీర్వాదాలు మాకు ఇచ్చావు. అయితే మీరు అధికారం కూడా, మీ శక్తిని కూడా మాకు ఇచ్చారు. ఇతర ప్రజలకు ఇవన్నీ తెలియాలంటే 19 వయసు ప్రభుత్వం ఇచ్చిన గ్రేట్ కమిషన్ మేము వెళ్ళి ఇతరులకు ఈ సువార్త చెప్పవలసి. అబ్రహామును ఓల్డ్ టెస్ట్మెంట్ ఎలా తీసుకున్నారు, సమస్త జనములు నీ ద్వారా ఆశీర్వదిస్తానని కొత్త నిబంధనలో పడేసి తీసుకున్నాను. లోకానికి ఇంకా పరిచయం నా జీవితాల ద్వారా. ఓ దేవ, ఈ మహిమను ఈ భూమి అంతా నిండాలి ప్రభావ, ఈ సత్యం, ఈ శక్తి, ఈ జ్ఞానం. దాని కొరకే మమ్మల్ని ముందుగా రక్షించుకొని నిర్ణయించుకొని ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి మేము దాన్ని పెళ్లి చేసేవారు మమ్మల్ని పక్కమంది సేవకురాలు పాల్గొన్న వారందరినీ ప్రత్యేకంగా మీరు దర్శించి జీవించారని మీకు మహిమ చెల్లిస్తుంది. అలాగే ఒక పాప అనేర్ బేబీ డెబోరా బేబీ తనకి ఒంటి మీద వచ్చిన ర్యాష్ను బట్టి ప్రార్థన చేస్తా ఉన్నారు. ఆల్రెడీ ప్రార్థన చేశారు. ప్రభావ మీరు స్పష్టపరిచారని అలాగే ఈరోజు జాయిన్ అయిన వారందరూ ఎటువంటి శ్రమలలో కష్టాల్లో ఉన్నారు. నువ్వు మాకున్నావు తండ్రి, మీరే మా ధైర్యం, మా స్వస్థత, మా విడుదల, మా విజయం, ఎవ్రీథింగ్ ఎర్లా. కాబట్టి మీకు స్తోత్రాలు తెలుస్తుంది. మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి మీద మాకు కావలసిన అడుగున ఆహారం నేడు మా యొక్క క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించి మమ్మల్ని శోధనలో చేత ఎందుకంటే రాజ్యము శక్తి తండ్రి కుమార పరిశుద్ధాత్మ తండ్రి మనకు సమృద్ధిగా తోడుగా ఉండను గాక, ఆమేన్. Thank you so much, Master. Thank you so much. Thank you so much, sister. And have a nice day today. రేపు మార్నింగ్ కలుసుకుందాం. Praise the Lord. Bye.